ఈ వీడియోలో అలర్జీలను సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆశ్చర్యకరమైన గట్ హెల్త్ సూపర్ ఫుడ్ గురించి నేను చర్చించబోతున్నాను. ఈ వీడియోను మీరు పూర్తిగా చూడాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. హాయ్ అందరికీ, నేను డాక్టర్ చాను దాసరి. మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు డైజెస్టివ్ డిస్ఫంక్షన్ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతున్నాను. ఈ క్లినికల్ విధానం వందలాది మంది రోగులకు కాంప్లెక్స్ లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండా కేవలం 6 వారాల్లోనే వారి లక్షణాలను తగ్గించడంలో సహాయపడింది. మీరు అలర్జీలకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే మరియు త్వరగా ఫలితాలు పొందాలనుకుంటే క్రింద ఉన్న లింక్ను చూడండి. మీరు ఒక పేజీకి వెళ్తారు, అక్కడ మీ ఇమెయిల్ను నమోదు చేస్తే నేను నా క్లయింట్లకు అలర్జీలను 6 వారాల్లో ఆరోగ్యంగా మార్చిన ప్రోటోకాల్లను వివరించే ఉచిత శిక్షణను పొందుతారు. మీకు అవసరమైన ప్రతిదీ అక్కడే ఉంది. ఉచిత గైడ్లు, అనేక ఉపయోగకరమైన కేస్ స్టడీలు సహా. సూపర్ ఫుడ్స్ వెనుక ఉన్న శాస్త్రాన్ని, అవి గట్ను ఆరోగ్యంగా మార్చడంలో నిజంగా ఎలా పనిచేస్తాయో నేను మీకు చూపించబోతున్నాను. అదనంగా దీన్ని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలో, అలర్జీ ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడానికి మీ ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో కొన్ని చాలా ఉపయోగకరమైన సూచనలను కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మనం ముందుకు సాగే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను నొక్కడం మర్చిపోకండి. తద్వారా తాజా సమాచారం పొందుతారు. ఇవి అలర్జీలు ఉన్నవారికి, తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే వారికి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు. ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు కొంత నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే అన్ని ఆహారాలు ఒకేలా ఉంటాయని, తాము ఏది కావాలంటే అది తినొచ్చని, అలర్జీలు తటస్థమవుతాయని అనుకోవడం. ప్రతి ఒక్కరూ వేర్వేరుగా ఉండొచ్చు, కానీ నిజం ఏమిటంటే మీ నియంత్రణలో ఉండే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా అలర్జీ లక్షణాలపై చాలా ప్రభావం చూపుతాయి. ఒక మార్గం, ఉత్తమమైన మార్గం, మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఇది నేనే నా క్లినిక్లో నేర్పేది. మీరు చూడబోయే ఈ విషయాలు నేరుగా నా మైండ్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి. ఇక్కడ మీలాంటి వారు డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా తమ అలర్జీలను పూర్తిగా ఎలా జయించాలో నేర్చుకుంటారు. గమనించండి, మన గట్లో ట్రిలియన్కు పైగా ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. అది ట్రిలియన్ టితో. కాబట్టి ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే కొన్ని పరిస్థితులకు గట్ ఆరోగ్యంతో బలమైన సంబంధం ఉంది. ఇప్పుడు గట్ ఆరోగ్య విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మీతో పంచుకోదగిన కొన్ని ఉపయోగకరమైన భావనలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అనే భావనను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది అంటే ఆహారం జిఐ ట్రాక్ట్లో ప్రయాణించడానికి పడే సమయం. సాధారణంగా ఆహారం చిన్న ప్రేగులో 4 నుంచి 6 గంటలు, పెద్ద ప్రేగులో సుమారు 12 గంటలు ప్రయాణిస్తుంది. కానీ మీరు కబ్జతో బాధపడుతూ బ్యాక్టీరియా అధికంగా పెరిగిన పరిస్థితిని ఊహించండి. అప్పుడు కొన్నిసార్లు ఇది పూర్తిగా బయటకు రావడానికి కొన్ని రోజులు లేదా వారం వరకు కూడా పడవచ్చు. ప్రేగులో ఎక్కువసేపు ఉండిపోయే ఏదైనా ఆహారాన్ని వివరించడానికి నేను లింగరింగ్ ఫుడ్స్ అనే పదాన్ని ఉపయోగించాను. ఈ జాబితాలో మాంసాలు, చీజ్లు, చక్కెరలు, అలాగే పిండి లేదా బ్రెడ్ వంటి సులభమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇప్పుడు ఎంత సమయం ఎక్కువగా ఉంటే అది ఎక్కువగా అనిపించాలి. బాగుంది, 12 గంటలకు మించి ఏదైనా ఎక్కువే అంటే మీరు రోజులో అనేకసార్లు మలాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జన చేయడం ప్రపంచవ్యాప్తంగా, అలాగే మన మానవ చరిత్రలో కూడా సాధారణం మరియు ఆదర్శవంతమైనదే. మన పూర్వీకులు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జన చేసేవారు. ఈ రోజుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం రోజుకు ఒక్కసారి అయినా మల విసర్జన చేయగలిగితే అదృష్టమే. నా కొంతమంది క్లయింట్లు బ్యాక్టీరియా పెరుగుదల, ఐబిఎస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు. వారిలో కొందరు వారానికి 2 సార్లు మాత్రమే మల విసర్జన చేస్తారు. ఈ అందరికీ వాపు, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు ఉంటాయి. ఇది చాలా తీవ్రమైనదే. అయితే ఈ ఆహారాలు ఎందుకు ఎక్కువసేపు కడుపులో ఉంటాయంటే, గమనించండి, నేను చెప్పిన జాబితాలో మాంసం, పాలు, ప్రాసెస్డ్ ధాన్యాలు మరియు చక్కెర ఉన్నాయి. ఇది ఈ ఆహారాల్లో ఉండే ఫైబర్ పరిమాణానికి నేరుగా సంబంధించింది. ఫైబర్ గురించి మాట్లాడితే చాలామంది మెటామ్యూసిల్ లేదా నీటిలో కలిపి తాగే మందపాటి పొడి గురించి ఆలోచిస్తారు. కానీ నేను ఫైబర్ గురించి, ముఖ్యంగా అజీరక ఫైబర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొక్కలు మరియు కూరగాయల్లో ఉండే ఆ మృదువైన, తింటే కొరుక్కునే పదార్థాన్ని ఉద్దేశిస్తున్నాను. ఉదాహరణకి సెలరీ. మీరు దాన్ని నమిలి మరింత నమిలితే చివరికి మీరు పూర్తిగా విరగదీయలేని ఒక పదార్థం మిగిలిపోతుంది. దాన్ని మీరు చివరికి మింగేయాల్సి వస్తుంది. ఇదే విషయం బ్రోకోలీ, కేల్, క్యారెట్లతో కూడా జరుగుతుంది. ఈ ఫైబర్ పదార్థం పేగుల్లో జీర్ణం కాదు, కానీ ఇది 2 ముఖ్యమైన పనులు చేస్తుంది.
ఒకటి, ఇది నీటిని ఆకర్షించి మలాన్ని మృదువుగా సులభంగా చేస్తుంది. 2, ఇది పేగులు మరియు కాళ్ళల్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే చాలామంది ఫైబర్ను ప్రీబయోటిక్గా ఎందుకు మాట్లాడతారంటే ఇది మీ పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేసి ఆరోగ్యానికి సహాయపడుతుంది. మరియు చెప్పాలంటే ప్రీబయోటిక్స్లో ప్రత్యేకమైనదేమీ లేదా గొప్పదేమీ లేదు. కాబట్టి మార్కెటింగ్ మాటలకు మోసపోవద్దు. అన్ని ప్రీబయోటిక్స్ అనేవి అసలు ఫైబర్నే, మీరు వాటిని మీ ఆహారం ద్వారా తగినంతగా పొందాలి. నాకు అనిపించేది ఫైబర్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు, కానీ ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకంగా పరిగణించాలి. ఇది కేవలం మొక్కల్లో మాత్రమే లభించేది కాబట్టి దీని అవసరమైన ఫైటోన్యూట్రియంట్గా పరిగణిస్తారు. అయితే ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలకి కొన్ని ఉదాహరణలు ఏమిటి? ఇవి చూడండి. ఈ జాబితాలో మొలకలు, మైక్రోగ్రీన్స్, బ్రోకోలీ, సెలరీ, క్యారెట్లు, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, ఎల్డర్బెర్రీ వంటి ముదురు బెర్రీలు, అవకాడో, బాదం, పెకాన్, వాల్నట్లు, మినుములు, బీన్స్, పప్పులు, క్వినోవా, టర్నిప్స్, బీట్రూట్లు ఉన్నాయి. ఈ ఆహారాలు మీరు ప్రతిరోజు తగినంత ఫైబర్ తీసుకుంటున్నారని తెలుసుకోవడానికి మీరు తినే ఆహారంలో 75% ఉండాలి. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొంచెం లోతుగా వెళ్ళి ఫైబర్ నిష్పత్తుల గురించి చర్చించబోతున్నాను. నా అభిప్రాయం ప్రకారం మీరు ఈ ఫైబర్ నిష్పత్తుల భావనను అర్థం చేసుకుంటే ఇప్పటివరకు కనిపెట్టిన దాదాపు ప్రతి ఒక్క వెయిట్ లాస్ డైట్ యొక్క మౌలికతను మీరు అర్థం చేసుకుంటారు. నేను దీన్ని ఇక్కడ చేర్చాను ఎందుకంటే మీరు కావాల్సిన లక్ష్యాన్ని సాధించడానికి ఏ రకమైన ఆహారాలపై దృష్టి పెట్టాలో నిర్ణయించుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఇది ఫిట్నెస్ మరియు పోషణ ప్రపంచాన్ని కూడా మీకు కొత్తగా చూపిస్తుంది. మన పూర్వీకుల ఆహారం మనం ప్రకృతిలో నుంచి ఆహారం సేకరించేటప్పుడు 100 గ్రాముల ఫైబర్తో ఉండేది. ఇప్పుడు మనం తినే ప్యాకేజ్ మరియు ప్రాసెస్డ్ ఆహారాన్ని పరిగణనలోకి తీసుకుంటే మన ఆహారంలో 20 గ్రాముల ఫైబర్ ఉన్న అదృష్టమే. ఇక్కడ నేను ఫైబర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీటిలో కలిపి తాగే పొడి రూపంలోని ఫైబర్ గురించి కాదు. నేను చెప్పేది మింగడానికి మీరు మళ్ళీ మళ్ళీ నమలాల్సిన ఫైబర్ గురించి. ఉదాహరణకు సెలరీ లేదా క్యాబేజీ. ఇది ఎందుకు ముఖ్యమంటే మన ఆంతర్యాంత్రిక వ్యవస్థ ప్రతి 100 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ కంటే ప్రతి 20 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. ఆ ఫైబర్తో పాటు మీరు రోజుకు దాదాపు 1 గ్యాలన్ నీటిని ఎక్కువగా తాగాలి, ఎందుకంటే ఆ ద్రవం మరియు ఫైబర్ ఆహార వ్యర్థాల్లో నిల్వవుతాయి మరియు శరీరం నుండి త్వరగా బయటకు వెళ్ళిపోతాయి. ఫైబర్ నిష్పత్తులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవే మీ పేగులు ఎంత బాగా పనిచేస్తాయో అలాగే మీ శరీరంలో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉత్పత్తి అవుతుందో నిర్ణయిస్తాయి. మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే మీ వ్యాధి మరింత తీవ్రంగా మారుతుంది. మీరు ఎక్కువ బరువు పెరుగుతారు, అలాగే ఆ బరువును తగ్గించుకోకుండా అలాగే ఉంచుకుంటారు. అందువల్ల ఆదర్శవంతమైన పరిస్థితుల్లో ప్రతి 20 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ను లక్ష్యంగా పెట్టుకోవాలి, కానీ ఇది చాలా మందికి చాలా కష్టం, దాదాపు అసాధ్యమే. నేను కూడా ఈ లక్ష్యాన్ని చాలా అరుదుగా చేరుకుంటాను, అందుకే నేను నాకే ఇలా చెప్పుకుంటాను, రోజుకు కనీసం 40 నుంచి 50 గ్రాముల ఫైబర్ తీసుకుందాం. మరియు మీరు రోజుకు 2000 క్యాలరీల డైట్లో ఉంటే అది ప్రతి 40 నుంచి 50 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ అన్నమాట. FDA ప్రకారం రోజుకు 28 గ్రాములు సరిపోతుందని వారు భావిస్తున్నారు, కానీ నా అభిప్రాయం ప్రకారం మీరు 40 నుంచి 50 గ్రాములు లక్ష్యంగా పెట్టుకోవాలి. గమనించండి, ఇది మన పూర్వీకులు తినే ఫైబర్ పరిమాణానికి సగమే. మీరు ఎంత ఎక్కువ తీసుకున్నా ఫైబర్ విషయంలో ఎక్కువ అనిపించదు. మళ్ళీ విషయానికి వస్తే సుమారు 4 గంటల తర్వాత ఆహార మిగులు మన పేగులలోని బ్యాక్టీరియా ద్వారా మెటబలైజ్ అవుతుంది. మొదటిసారి ఇది మెటబలైజ్ అయినప్పుడు అవి ప్రాథమిక మెటబోలైట్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రాథమిక మెటబోలైట్స్ రెండవ రకమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారతాయి. అవి మళ్ళీ ద్వితీయ మెటబోలైట్స్ను తయారు చేస్తాయి. ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా సమూహం అంటే ప్రాథమిక మెటబాలిజం చేసే బ్యాక్టీరియా, ఇవే మంచివైన బ్యాక్టీరియా. ఇవి మన పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండవ రకమైన బ్యాక్టీరియా సమస్యాత్మకం, ఎందుకంటే ద్వితీయ మెటబోలైట్స్ వల్లే ఉబ్బసం, వాపు, బరువు పెరగడం, డిప్రెషన్, ఇంతకీ క్యాన్సర్ కూడా వస్తాయి. ఇది కూడా అర్థమే. మీకు ఎప్పుడైనా ఉబ్బసం లేదా వాపు అనిపించినప్పుడు ఆలోచించండి. కాలం సాధారణంగా మలాన్ని నిల్వ చేసి బయటకు పంపే వరకు ఉంచుతుంది. అదే విధంగా మీరు దీన్ని పరీక్షించవచ్చు. మీరు పేగులలో ఆహారం ప్రయాణించే సమయాన్ని లెక్కించడానికి ఒక విధానం ఉంది. దాన్ని ఫాలో త్రూ స్టడీ అంటారు. మీరు కొంత కాంట్రాస్ట్ డై తినాలి, తర్వాత రేడియాలజిస్ట్ ప్రతి కొన్ని నిమిషాలకు ఎక్స్రే ఫోటోలు తీయడం జరుగుతుంది. సాధారణంగా 4 గంటల చివరికి ఆ కాంట్రాస్ట్ కాలంకి చేరుతుంది. అప్పుడు మీరు మల విసర్జన జరిగే వరకు ఎంత సమయం పడుతుందో లెక్కించవచ్చు.
ఇప్పుడు మీరు వైద్య పరీక్ష చేయించుకోవాలనుకోకపోతే ఇంట్లోనే సులభంగా పరీక్షించుకోవడానికి ఒక బీట్ లేదా 2 బీట్లు తినండి. తర్వాత మీ మలం ఎప్పుడు ఎరుపు రంగులోకి మారుతుందో చూడండి. అది 12 నుంచి 24 గంటల్లో జరిగితే మీరు సాధారణంగా బాగానే ఉన్నారు. అది 2 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే మీరు సమస్యలో ఉన్నట్లే. అలాగే మీకు బ్యాక్టీరియా పెరుగుదల మరియు వాపు సమస్యలు ఉండే అవకాశం ఉంది. మీరు మొదట ప్రారంభిస్తున్నప్పుడు మీ కాలంలోని చెడు బ్యాక్టీరియాను తొలగించుకుంటున్నారని నిర్ధారించుకోవాలి. అది కష్టంగా ఉంటే మిల్క్ ఆఫ్ మాగ్నీషియా తీసుకుని 2-3 రోజుల పాటు రోజుకు 2-4 ద్రవ మల విసర్జనలు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇది మీ పేగులో మంచి బ్యాక్టీరియా తిరిగి పెరగడానికి మంచి ఆరంభాన్ని ఇస్తుంది. తోటలో కలుపు మొక్కలను తొలగించినట్లు మంచి మొక్కలు పెరగడానికి స్థలం కల్పించవచ్చు. ఇది అంతరాయ గమన సమయం ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం. ఇది మన పేగులో ఏ రకమైన బ్యాక్టీరియా జీవించాలో నియంత్రించడంలో ముఖ్యం. ఇది శరీరంలో వాపును నియంత్రించడంలో ముఖ్యం. మీరు ఎక్కువ ఫైబర్ తినడం ద్వారా మలబద్ధకంగా ఉన్నప్పుడు మాగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ప్రభావం చూపవచ్చు. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఫైబర్ ఇంతటి ఉపయోగం చేస్తుందని ఎవరు ఊహించారు? అందుకే ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలను సూపర్ ఫుడ్స్గా పరిగణిస్తారు, ఎందుకంటే ఇవి పేగుల నుంచి వచ్చే వాపును తగ్గించడంలో ఎన్నో విధాలుగా సహాయపడతాయి. అదే వాపు ఆహారం పేగుల్లో ఎక్కువసేపు ఉండిపోతే మన రోగ నిరోధక వ్యవస్థను సరిగా పనిచేయకుండా చేస్తుంది. ఇప్పుడు మీకు అంతరాయ గమన సమయం గురించి తెలుసు. ఎక్కువ ఫైబర్ ఉన్న ఏ ఆహారాలను తినాలనుకుంటున్నారో చెప్పండి. కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. అలర్జీలపై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మైండ్ విటమినిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మాట్లాడుతున్నాను. మళ్ళీ కలుద్దాం.